కంగ్రాచులేషన్స్ అండి. సినిమా అందరికీ కూడా ఒక్కరొక్కరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది. మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం. సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో మీరు ఇందాక నుంచి కాస్ట్ లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు. దానిలో 2 జాతి తక్కువ నా కూడా కానీ 3 సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో కాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా అది తీసుకున్నప్పుడు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి. అదేమన్నా మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు. అసలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సర్ అవుతుందని పెట్టలేదు, కానీ అలాగే మాట్లాడుకుంటారు. 18 years అప్పుడు వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళు ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్, హీ వాంట్స్ వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి. నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని, ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు. కాబట్టి విచ్ ఈజ్ వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ వినిన తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చిన చాలా మంది మీరు అనుకోకూడదు మేడం, మీరు అనుకోకుండవచ్చు. వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయా కదా? అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్. కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కథ ఎలా అయితే విని, ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళాను. ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద, లేకపోతే చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్నున్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఈజ్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సార్ వంశీ గారు, సార్ ఎక్కడైనా 2-3 క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయినాయి కదా సార్? మాకు కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని. సెకండ్ హాఫ్లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చేసాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి Q&A ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది కూర్చుని ఈ స్టేజ్. వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకుంటున్నారో, 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇంటూ ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్, హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇంటూ మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడి క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊర్లో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్. ఆడే మా పెద్దోడు. తన తప్పితే ఇంకొకరు చేయలేరు అనే విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేమందరం కలిసాం. అంటే అప్పుడప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటి అండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు. అంటే మాకు అనిపించిన థాటు ఇది, మీరు ఎలా అంటే, బట్ ఎవరైతే ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటా. అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను
లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని. కబడ్డీ కుర్రలు 2 సార్, అది హై అయి ఉండేది. నేను చెప్తాను సార్. అది ఉంది సార్, యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి. ఎందుకంటే అతన్ని ఊర్లో నిజంగా నేను చెప్తున్నాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్ మీకు. శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతని లీడర్ క్వాలిటీస్ ఎందుకుంటాయంటే అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట. ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయిందనమాట. అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్ అతను. వంశీ గారు చదివించాలని చెప్పండి. వంశీ గారు ఐ మీన్ అతను రియలైజేషన్. ఓకే, పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి. ఆత్రంగా చెల్లి అంటే మా అందరికీ చెల్లె. చూసుకుంటాడండి నాట్ ఏ ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి. సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నౌ ఎన్ఆర్ఐ. సో మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్. సో అందుకని నేను అడిగా. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయనది. ఎవరిదండి? సత్య కాలు పట్టేసుకుంటారు. ఎస్ కరెక్ట్. అలా అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు. నేను రైటర్ని నేను ఇలా ఆలోచించాను. కరెక్ట్. అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి. రైట్. వంశీ గారు. నిహారిక గారు సార్. నిహారిక గారు కంగ్రాట్స్ అండి. బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు. మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిలిం అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అంటే మీ ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూటు వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, నీకు ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ. అండ్ థ్యాంక్ యూ. అందరూ చాలా పాజిటివ్గా, ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా థ్యాంక్ యూ అండి.